జై శ్రీకృష్ణ. ఈరోజు సంకటహర చతుర్దశి గురించి తెలుసుకుందాము. రేపు అనగా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు సంకటహర చతుర్దశిని జరుపుకుంటారు. సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయన్ని పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఎలాంటి అడ్డంకులనైనా తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి. ఈరోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి. పెళ్లి కాకపోవటం, పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు. ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయానికి అంటే సుమారు 6 గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రునిని లేదా నక్షత్రాలను చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా చేసి మీ కష్టాలన్నీ తీర్చుకోండి. వినాయకుడి అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీకృష్ణ.